నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. హిందూ ధర్మం అద్భుతమైంది. మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, గుళ్ళో చదివే మంత్రాలు వీటికి చాలా మంచి అర్థాలున్నాయి. అయితే వీటి అర్థాలు తెలియకపోవడమే మత మార్పిడులకు కారణం అనేది చాలా మంది అభిప్రాయం. అయితే ఈ విధమైన అర్థాలు తెలియజేస్తూ హిందూ ధర్మ పరిరక్షణకి కృషి చేస్తున్నారు ఒక తండ్రి కొడుకులు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళ థీమ్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆలపాటి ప్రసాదరావు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ JNTU, అదేవిధంగా వేదవ్యాస ఆలపాటి సాఫ్ట్వేర్ డెవలపర్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, మీ ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలు. థాంక్యూ. రైట్ అండి, మీకు మొట్టమొదటిగా ఈ ఐడియా ఎందుకు వచ్చింది అండ్ మీ ఐడియా ఈ మత మార్పిడి గురించి కొంచెం బాధ కలిగింది. కారణం ఏంటంటే మా కుటుంబంలోనే ఇద్దరు మత మార్పిడి జరిగింది. కారణాలు ఏమైనా కానీ మత మార్పిడి జరిగింది. అది చిన్నతనంలో మతం గురించి తెలియక, అవగాహన లేక, ఇంకొకళ్ళైనా నేనేదో నీ రోగం తగ్గించేస్తున్నాను అని భ్రమ పెట్టి మత మార్పిడి చేశారు. ఇది చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఇది ఒక చదువుకున్న ఫ్యామిలీలోనే ఇలా జరిగితే, చదువుకొని పూర్ ఫ్యామిలీస్లో ఎలా జరుగుతుందని బాధ కలిగి నేను ఈ కార్యక్రమం చేపట్టాను. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో పేద ప్రజలకు, పల్లె ప్రజలకు, SC, ST, BC కాలనీలో ప్రజలకు మన హిందూ మతం గురించి అవగాహన కల్పిస్తాం. రైట్. అయితే ఒక విమర్శ ఉంది బేసిక్గానే హిందూ ధర్మం మీద. అందరూ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కొన్ని వర్గాలకి చేరలేకపోయింది, అందువల్లే అనేది ఒక కారణం. మీరు దాన్ని ఒప్పుకుంటారా? ఎగ్జాక్ట్లీ అదే కారణంతో నేను ఈ కార్యక్రమం చేపట్టిన మెయిన్ రీజన్ ఏంటంటే పల్లెల్లో, చిన్న చిన్న పల్లెల్లో అవగాహన తక్కువ అవుతుంది. అందున చదువుకునే ప్రజలు వాళ్ళు. రెండవది SC, BC కాలనీస్లో వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండదు మతం గురించి. ఆ మతం గురించి అవగాహన కల్పిస్తాం ఒక కార్యక్రమంలో పెట్టుకున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు గుళ్ళు ఉన్నాయి. ప్రతి చిన్న పల్లెల్లో కూడా చిన్న గుడి కావచ్చు, చక్కగా కట్టుకున్నారు. కానీ ఆ గుళ్ళో పూజలు జరగట్లేదు. పూజలు జరగకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ పూజారి వాళ్ళకి దొరకటం లేదు. ఎందుకంటే పూజారులు చిన్నపల్లె నుంచి వెళ్ళిపోయారు. ఒకటి. రెండో బ్రాహ్మణ్ పూజారి చిన్నపల్లె నుంచి వెళ్ళిపోయారు. రెండోది వాళ్ళని ఏదే విధంగా తీసుకొద్దామన్నా కూడాను వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ, వాళ్ళకి కావాల్సిన జీతభత్యాలు కానీ ఇచ్చే స్తోమతలు ఈ చిన్న గుళ్ళు లేవు. అందువల్ల పూజ ఆగిపోతే, లేక హిందూ ధర్మం గురించి తెలియపోతే ప్రమాదం అన్నది. ఆ ఆస్పెక్ట్లో నేను ముఖ్యంగా ఈ హిందూ ధర్మం పేద ప్రజలకి, SC, BC వాళ్ళకి తెలియపరుచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాను. రైట్. వేదవ్యాస్ గారు, ఈ మీ ప్రయత్నం ఎలా సాగుతుంది అండ్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? బేసికలీ యాక్చువల్లీ క్రిస్టియానిటీ అతర రిలీజియన్స్ ప్రాపగేట్ అవ్వటానికి కారణం, వన్ ఆఫ్ ద రీజన్స్ నా అభిప్రాయం ప్రకారం, వాళ్ళ బైబిల్ అనేది ప్రతి లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ అయి ఉంటుంది. వాళ్ళకి తెలుగు బైబిల్ ఉంటుంది, హిందీ వాళ్ళకి హిందీ బైబిల్, తమిళ్ వాళ్ళకి తమిళ్ బైబిల్ ఉంటుంది. కానీ మన సంస్కృతము మంత్రాలు మాత్రం ఒకటే భాషలో సంస్కృతంలో ఉన్నాయి. అవి ప్రతి భాషలో అనువాదం జరిగి మనకి వాటి అర్థాలు తెలియటం వల్ల మనం మన రిలీజన్లో గొప్పతనం మనం తెలుసుకొని మన మత మార్పిడి తగ్గుద్ది అన్న అభిప్రాయం నాకు చాలా వరకు ఉంది. ఈ ప్రయత్నంగా మా నాన్నగారు ఈ కాన్సెప్ట్తో వచ్చినప్పుడు we thought we'll do this project so that we give meanings to mantras and that will really help us understand our religion in a better way. సో మీరు ఏవైతే గుళ్ళో చదివే మంత్రాలు కానీ కొన్ని వాటి అర్థాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు చేరువ చేద్దాం అనుకుంటున్నారు. సరిగ్గా. రైట్ అండి. ఎలాగా అంటే మీ ప్రాజెక్ట్ ఎలా వర్క్ చేస్తుంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా వేదవ్యాస్ గారు? బేసిక్గా ఈ ప్రాజెక్ట్లో పూజారి ఏమేం చేస్తాడో ఈ రాబో పూజారి కూడా అన్నీ చేయగలదు.
ఫర్ ఎగ్జాంపుల్ పూజారి మంత్రాలు చెప్పడంతో పాటు రోజు సంకల్పం కూడా చేస్తారు. సంకల్పంలో తిథి వారం నక్షత్రం, ఆ టైంలో ఏ తిథి వారం నక్షత్రం ఉందో అది చెప్తారు. అలాగే ఈ రాబో పూజారి కూడా ఏ టైంలో ఈ రాబో పూజారి పూజ చేస్తే ఆ టైంలో ఏ తిథి ఉన్నది, ఏ నక్షత్రం ఉన్నది అది క్లియర్గా చెప్పి ఏ పూజారిలాగే సేమ్ పూజారిలాగే అన్ని మంత్రాలు చెప్పుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితికి వినాయక చవితి పూజ చేస్తుంది, దసరాకి దసరా పూజ చేస్తుంది. దానికి ఏ రోజు ఏ పూజ వస్తుంది, ఏ టైంలో ఏ పూజ చేయాలి అన్నీ తెలుసు. సో ముందుగా ఏమీ చేయని అవసరం లేదు, అంటే ఇప్పుడు ఫీడ్ చేయడం కానీ అవన్నీ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే వర్క్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. పూజారి గుళ్ళో పెట్టాక వాళ్ళు ఫీడ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. జస్ట్ కంప్యూటర్ ప్లగ్, ఇది కంప్యూటర్ ఉంటుందండి. ఇది జస్ట్ లోపల విగ్రహం లోపల, ఈ విగ్రహం లోపల ఉంటుంది. ఇది ఆన్ చేసి పెట్టుకుంటే చాలు, కంటిన్యూస్గా దానికి అన్ని ఇంటెలిజెంట్, ఏది ఎప్పుడు చేయాలో అన్నీ తెలుస్తుంది దానికి. రైట్. అంటే ఇప్పుడే కొంత పూజారులు వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు, సరైన జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఏమి ఎఫెక్ట్ చేయదంటారా మరి? అది వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు నిజంగా వేద పాఠశాలలో చదివిన పూజారులకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద 2,500 ప్రకటించింది. దాంట్లో 1,500 వచ్చేసి వాళ్ళ లైవ్లీహుడ్ కింద, 1,000 రూపీస్ వచ్చేసి ధూపదీప నైవేద్యం ప్రసాదాల కింద గవర్నమెంట్ స్కీమ్ ప్రకటించింది. కానీ యాక్చువల్లీ వేద పాఠశాలలో చదువుకున్న పూజారులకి ఇంత సరిపోదు. కాబట్టి యూజువలీ మంత్రాలకు మీనింగ్ తెలిసిన పూజారులు ఈ స్కీమ్ కింద లేరు. వాళ్ళకి ఇలాంటివి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి మంత్రాలు తెలియకపోయినా మంత్రాలు ఈ రోబో పూజారి చేస్తుంది. వాళ్ళు ఏంటంటే మిగతా యాక్టివిటీస్ లైక్ ప్రసాదం ఇవ్వటం కానీ, మంత్రాలకు మీనింగ్ చెప్పినప్పుడు, మంత్రాలు చెప్పినప్పుడు వాళ్ళు ఆ పర్టికులర్ అక్షంతలు వేయటం, కుంకుమ చేయటం అవి చేయొచ్చు. అది వాళ్ళకి సపోర్టింగే, కానీ వాళ్ళ లైవ్లీహుడ్ తీసుకోవటానికి మాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదండి. రైట్. అంటే మీరు ఇప్పుడు దీన్ని అమ్మదలుచుకున్నారా, లేదంటే మీ ప్రపోజల్ ఏంటి? మేము అమ్మటం లేదండి. ఓకే. ఏ గుళ్ళో అయితే పూజారి లేడు ఆ గుళ్ళో మేము ఫ్రీగా ఇచ్చేస్తున్నాము. ఫ్రీగా ఇన్స్టాల్ చేసిన తర్వాత నిత్య పూజ, అది శివుడు గుడి అయితే శివుడికి సంబంధించిన పూజ చేస్తుంది, విష్ణువు గుడి అయితే విష్ణు సంబంధించిన పూజ చేస్తుంది, అమ్మవారి గుడి అయితే అమ్మవారి సంబంధించిన పూజ చేస్తుంది. వాళ్ళు ముందుగా చెప్తే ఆ దాని ప్రకారము మేము కంప్యూటరైజ్ చేసి ఇది ఇన్స్టాల్ చేస్తున్నాం. మేము ఏది అమ్మటం లేదు, టోటల్గా ఫ్రీగా ఇన్స్టాల్ చేస్తున్నాం. చాలా మంది ఇంట్లో కూడా నిత్య పూజ చేసుకుంటూ ఉంటారు, చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ విధానం తెలియక లేదంటే ఇతరత్ర కొంతమంది ఆగిపోతూ ఉంటారు. వాళ్ళకి మీరేమన్నా? అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏదైనా కావాలంటే తప్పకుండా సపోర్ట్ ఇస్తాము. కానీ అక్కడ కూడా వాళ్ళకి ఒక విధంగా ఫ్రీగానే ఇస్తాము. కానీ కండిషన్ ఏంటంటే వాళ్ళు మేము ఏ గుళ్ళో అయితే పూజ ఈ విగ్రహం పెట్టి పూజ చేయించాలనుకున్నాము అక్కడ ఏమైనా సపోర్ట్ ఇవ్వగలిగితే, అంటే సపోర్ట్ అంటే ధూపదీప నైవేద్యాల కింద వాళ్ళు కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఆ గుడికి, వాళ్ళకి తెలిసిన గుడికి డైరెక్ట్గా ఇవ్వగలిగితే మేము ఫ్రీగానే ఇది కూడా వాళ్ళకి ఇస్తాము. రైట్ అండి. అయితే గతంలో ఎలా ఉండేదంటే ఒక చిన్న గుడి ఉంది అంటే ఉదయం పూట గ్రామంలో మ్యాక్సిమం అందరూ వచ్చి పూజ చేసి కలెక్టివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ కల్చర్ అనేది పోతూ ఉంది. దానికి మీరు ఏ విధంగా హెల్ప్ చేయాలనుకుంటున్నారు? బాగా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా పూజ అనేది ఇప్పుడు మనకి సాంప్రదాయం ఎలా అయిపోయిందంటే, నేను వెళ్ళాను, నా నామగోత్రం చెప్పుకుంటున్నాను, నా పేరు మీద పూజ చేయించుకున్నాను, ఒక తృప్తిగా ఫీల్ అవుతున్నాను. కానీ అలా కాకుండా కలెక్టివ్ పూజ, ఊళ్ళో వాళ్ళందరూ ఒకే సమయంలో వచ్చి పూజ చేయించుకుంటే ఆ పూజకి సార్థకత పెరుగుతుంది, ఆ గుళ్ళో వాల్యూ పెరుగుతుంది, మనుషులు కూడా తృప్తిగా దేవుడు అన్నీ ఇచ్చి దీవిస్తారన్నమాట. అందువలన నేను ఇందులో పెట్టిందంటే పూజ ఒక పర్టికులర్ టైం, సే ఉదయం 6:30 7 గంటలకు లేకపోతే 10 గంటలకు వాళ్ళ కన్వీనియంట్ బట్టి పూజ ప్లే చేసేట్టు అరేంజ్మెంట్ చేశాను అనమాట. అందువల్ల ఎవరు పూజ చేసుకోవాలన్నా కూడా ఆ టైంలో వచ్చి ఆ పూజలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఓకే. వేదవ్యాస్ గారు, మీకు ఇదంతా డెవలప్ చేయడానికి
అండ్ ఎంత ఖర్చు అయింది మీకు? అండ్ ఇప్పుడు మీరు ఫ్రీగా ఇస్తాము అని చెప్తున్నారు, ఎంతవరకు ఇవ్వగలరు? దానికి మీరు ఏమైనా గ్యాదర్ చేస్తున్నారా? యాక్చువల్లీ ఈ డెవలప్మెంట్ అంతా నేను ఒక 2 years కష్టపడి చేశానండి. సో ఇట్ ఈస్ ఓన్లీ మై ఎఫర్ట్స్. అదర్ దాన్ దాట్ నేను ఎవరిని ఎంప్లాయ్ చేసుకోలేదు. ప్లస్ మాకు ఈ విగ్రహం చేయించడానికి కానీ ఈ విగ్రహంకి ప్లస్ ఈ డివైస్కి అయ్యే ఖర్చు సుమారు ఒక 5,000 రూపీస్ అవుతుందండి. ఇదే మేము ఒక 100 టెంపుల్స్ వరకు ఫ్రీగా మా సైడ్ నుంచి మేము మా ఫ్యామిలీ తరఫు నుంచి మేము స్పాన్సర్ చేయదలుచుకున్నామండి. ఓకే. అండ్ ఇప్పుడు ఎక్కడైనా ఇవ్వడం కానీ జరుగుతున్న పల్లెలు కానీ ఏమైనా ఉన్నాయండి? ఇప్పుడు ఒక పల్లెలో పెట్టామండి. ఇది కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం దోన్ దగ్గర ఒక మాదాపూర్ అని చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో టోటల్ జనాభా 500 మంది ఉంటారు. ఒక మంచి శివాలయం కట్టుకున్నారు. ఒక 10 ఏళ్ళు అయింది. అది పురాతనమైన శివాలయం. దాన్ని వాళ్ళు జీర్ణమైతే వాళ్ళు ఉద్ధరించి చక్కగా కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత వాళ్ళ పూజారి దొరకలేదు. నేను ఆ ఊరితో నాకు కొంచెం అనుబంధం ఉన్నది. ఆ పూజారి దొరకపోయేసరికి వాళ్ళు పూజలు చేయటలేదు. అప్పుడు నేను ఈ ఆలోచన వచ్చి ఇది మొదలుపెట్టాను. ఇప్పుడు అక్కడ ఆ గ్రామంలో మీరు ఇలానే చేస్తున్నారు. ఎలా అంటే మీరు ఎలాగా కండక్ట్ చేస్తున్నారు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు? ఇప్పుడు అక్కడ ఏంటంటే పూజారి లేడు. ఇది విగ్రహం అనేది మంత్రాలు చదువుతుంది. మంత్రం చదివినప్పుడు పూజలో దేవుడికి పూజ కూడా చేయాలి. మంత్రోచ్చారణ ఒకటి, బ్రాహ్మణ అయితే మంత్రోచ్చారణ చేస్తూ పూజ చేస్తాడు. ఇక్కడ ఈ విగ్రహం కేవలం మంత్రాలు చదవగలదే కానీ పూజ చేయలేదు. దానికి ఆ ఊళ్ళో ఉన్న పిల్లలు, చిన్న పిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లలు, వాళ్ళు ఎవరైనా వచ్చి పూజ చేయమని చెప్పాను. ఒక పూజారి ప్రొఫెషనల్గా కాకుండా ఊళ్ళో ఉన్న పిల్లలు అందరూ కూడాను పూజలో నిమగ్నం అయితే చేస్తుంటే వాళ్ళకి హుషారు వస్తుంది. వాళ్ళకి హిందూ మతం అంటే ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల కేవలం ప్రొఫెషనల్ పూజారిగా కాకుండా ఊళ్ళో ఉన్న పిల్లలు, స్కూల్ అంటే 15 ఏళ్లలోపు పిల్లలు రోజుకొక్కళ్ళు చొప్పున, వారానికి 7 రోజులు ఉన్నాయి, ఒక్కో రోజు ఒక్కో పిల్లోడు చొప్పున పూజ చేయాలని చెప్పాను. వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. అయితే అలా పూజ చేసినప్పుడు వాళ్ళకు కూడా పిల్లలు కూడా ఏదో కొంచెం తృణమో పణమో ఇస్తే వాళ్ళు తృప్తిగా పూజ చేశారు. కాబట్టి వాళ్ళకి ఏ రోజుకు 50 రూపాయల దాకా ఇవ్వమని చెప్పాను. దానికి సపోర్ట్ కావాలి. టేప్ రికార్డర్లో కూడా అన్ని ఇలానే పెట్టి ప్లే చేసుకోవచ్చు కదా అని సందేహం చాలా మందికి వస్తుంది. మీరేం చెప్తారు? రైట్, అది చాలా మంచి క్వశ్చన్ అండి. యూజువలీ మనం టేప్ రికార్డర్ పెట్టి ప్లే చేసుకున్నప్పుడు దాంట్లో నుంచి ఏ టైంకి ఏ పూజ ప్లే అయినప్పుడు అప్పుడు తిథి, వారం, నక్షత్రం, ఆ టైంలో ఏ తిథి ఉన్నది, ఆ టైంలో ఏ నక్షత్రం ఉన్నది ఆ టేప్ రికార్డర్ రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ 4:30కి ప్లే చేసామనుకోండి టేప్ రికార్డర్, ఆ వారం తిథి నక్షత్రం రాదు. దీంట్లో అయితే ఏ టైంలో పూజ చేస్తే ఆ టైంలో తిథి నక్షత్రం అన్నీ చెప్పుద్దండి. అదే కాకుండా ఇట్ ఆల్సో ఇస్ ఇంటెలిజెంట్. సో దాట్ ఏ ఫెస్టివల్ అప్పుడు ఆ ఫెస్టివల్ స్పెషల్ పూజలు చేస్తుంది. వినాయక చవితి అప్పుడు వినాయక చవితి పూజ చేస్తుంది, దసరా అప్పుడు దసరా పూజ, సంక్రాంతి అప్పుడు సంక్రాంతి పూజ. సో ఫెస్టివల్ని బట్టి పూజ కూడా మారుతుంటుంది. అది టేప్ రికార్డులో మీకు పాసిబిలిటీ ఉండదు. రైట్ అండి. అయితే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మేము ఒక రకమైన సర్వీస్ చేయదలుచుకున్నాం హిందూ ధర్మం కోసం అనేసి చెప్తున్నారు. ఈ విధంగా ఒక చిన్న గుడి ఉండి పూజ లేకుండా ఆ విధంగా ఉన్నవాళ్ళు వీళ్ళకి కనుక కాల్ చేస్తే మేము ఒక 100 గుళ్ళ వరకు కూడా మేము ఈ విగ్రహాన్ని, ఈ సాఫ్ట్వేర్ని మేము ప్రొవైడ్ చేస్తాము అని వీళ్ళు చెప్తున్నారు. సో మీ ఊళ్ళో కనుక అలాంటి పరిస్థితి ఉంటే కనుక వీళ్ళని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనం చూద్దాం. స్టే విత్ us.